దైవ చిత్తమునకు మనము అనుకూలంగా ఉండాలి. నోవహు తను ఒక్కడు దేవుని పక్షముగా నీతిగా జీవించాడు. 120 సంవత్సరములు ఆ ప్రజలకు బోధించాడు. దైవ ధర్మమును బోధించాడు. దేవుని నీతిని నెరవేర్చాడు. తను కూడా 120 సంవత్సరములు నీతిగా జీవిస్తూ దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. తాను నీతిగా, తాను బ్రతుకు దినములన్నీ విశ్వాసిగా, దేవునికి ఇష్టడుగా తాను జీవించుటను బట్టి, తనను బట్టి తన కుటుంబము రక్షించబడినది. తనతో పాటు తన భార్య, తన కుమారులు, కోడండ్రు నోవహు యొక్క భక్తిని బట్టి, నోవహు యొక్క నీతిని బట్టి తన కుటుంబము రక్షించబడినది. నీవు నీ కుటుంబమునకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఒక్కదానివి నీతి కొరకు, సత్యము కొరకు, దేవుని కొరకు, ప్రభువు కొరకు నీవు నిలబడినట్లయితే నీ వెనక నీ కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందుతారని, వారు రక్షించబడతారని, మండుచున్న అగ్నిగుండములోనికి వెళ్లకుండా వారు దేవుని యొక్క రాజ్యములో నీతో కూడా ఉంటారన్న సత్యమును నీవు గ్రహించి నిండు మనసుతో దేవునిని వెంబడించవలసిన ఆవశ్యకత. అయ్యో నేను ఒక్కదానినే, నేను ఒక్కడనే దేవుని కొరకున్నాను, ఎవరు లేరని భావించక యథార్థమైన భక్తితో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే తప్పక నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీతో పాటు రక్షించబడగలుగుతారు. నీవు వారిని రక్షించిన వాడు అవుతావు.